అందరికీ నమస్కారం. ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులకు సంబంధించి వారికి సపోర్ట్‌గా వీడియోస్ అయితే వస్తాయి. తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. ఇక వివరణకెళ్తే 2025, 26 ఏపీ బడ్జెట్‌లో ఉద్యోగులకు అయితే తీరని అన్యాయం జరిగిందని వైసీపీ నేత చంద్రశేఖర్ రెడ్డి అయితే ఆరోపించారు. ఇక 25, 26 బడ్జెట్ బాహుబలి బడ్జెట్ అని రాష్ట్ర చరిత్రలోనే అతి ఎక్కువ మొత్తంలో ప్రకటించిన ఈ బడ్జెట్‌లో మరి ఉద్యోగులకు తీవ్ర అన్యాయం జరిగిందని చెప్పుకోవచ్చు. మరి వైసీపీ ప్రభుత్వ హయాంలో కూడా మరి వారికి ఉద్యోగులకైతే అన్యాయం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు తెలుగుదేశం కూటమి ప్రభుత్వ హయాంలో కూడా ఉద్యోగులందరికీ కూడా చాలా అన్యాయమే జరుగుతుంది. మరి గత ప్రభుత్వ హయాం నుంచి ప్రస్తుత ప్రభుత్వం వరకు దాదాపు 25,000 నుంచి 30,000 కోట్ల వరకు ఉద్యోగులకైతే బకాయిలున్నాయి. ఇక మధ్యంతర భృతి కోసం ఎదురు చూస్తున్నారు. పీఆర్సీ కమిషన్ ఏర్పాటు కోసం ఎదురు చూస్తున్నారు. పెండింగ్ డీఏల కోసం, పెండింగ్ బిల్లుల కోసం, హెల్త్ బెనిఫిట్స్, రిటైర్మెంట్ బెనిఫిట్స్ కోసం అయితే అందరూ కూడా ఎదురు చూస్తుంటే మరి 25, 26 బడ్జెట్ సంబంధించి ఎలాంటి కేటాయింపులు జరగకపోవడం అన్యాయం అని చెప్పేసి ఇక్కడ వైసీపీ ఎంప్లాయీస్ పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్ రెడ్డి అయితే ప్రకటించారు. ఉద్యోగులకు 27% ఐఆర్ ఇస్తామని చెప్పారని, దానికి సంబంధించి బడ్జెట్లో ఎలాంటి కేటాయింపులు జరపలేదని ఇక్కడ ఆయన పేర్కొన్నారు. ఉద్యోగులకు ఉత్త చెయ్యి ఊరించి ఉసూరు అనిపించిన బాబు సర్కార్ బడ్జెట్ అంటూ ఎన్నికల మేనిఫెస్టోలో బకాయిల చెల్లింపు సహా ఎన్నో హామీలు ఇచ్చారు. మంచి పీఆర్సీ ఇస్తాం, డిఏలు ఇస్తాం, పెండింగ్ బిల్లు విడుదల చేస్తామని చెప్పి ఎన్నికల సందర్భంగా బాబు గారు అయితే హామీ ఇచ్చారు. మరి అధికారంలోకి వచ్చాక వాటి గురించి పట్టించుకొని పోయినాం. 9 నెలల్లో మరో 3,000 కోట్ల బకాయి, మొత్తంగా 26,000 కోట్లకు చేరిన బకాయిలు. ఇక మధ్యంతర భృతి ప్రస్తావన లేదు. 2 డిఏల బకాయిల మాటే లేదు. ముందుకు సాగని పీఆర్సీ చైర్మన్ నియామకం తమ ఆశలపై నీళ్లు చల్లిందంటున్న ఉద్యోగులు, పెన్షనర్లు అంటూ ఇక్కడ ఇది ఉద్యోగులకు తీవ్ర అన్యాయం అని చెప్పుకోవచ్చు. ఇక మొత్తానికైతే ఈ బడ్జెట్ ఉద్యోగులు దాదాపు 27% మధ్యంతర భృతి ప్రకటిస్తారని చెప్పి ఎదురు చూశారు. కానీ ఊరించి ఉసూరు అనిపించిన కూటమి సర్కార్ బడ్జెట్ అని చెప్పుకోవచ్చు. ఇక పీఆర్సీ ఆశలపై కూడా నీళ్లు చల్లిందంటున్న ఉద్యోగులు, పెన్షనర్లు. మరి పేద సామాన్య ప్రజానికాన్ని 2 బడ్జెట్లలో మోసం చేసిన విధంగానే కూటమి ప్రభుత్వం ఉద్యోగులు, పెన్షనర్లు కూడా దగా చేసింది. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం 2 బడ్జెట్లు ప్రవేశపెట్టినప్పటికీ మరి అందులో ఉద్యోగులు, పెన్షనర్ల సమస్యల గురించి కేటాయింపులు కానీ, మరి ఉద్యోగులకు ఐఆర్ గురించి కానీ, మరి ఉమ్మడి మేనిఫెస్టోలో కూడా ఐఆర్ ఇస్తామని చెప్పారు, పీఆర్సీ ఇస్తామని చెప్పారు. మరి వాటి గురించి అయితే 27% ఐఆర్, 30% ఐఆర్ అయితే డిమాండ్ చేస్తున్నారు ఉద్యోగులు, పెన్షన్లు కూడా. కానీ మరి వాటికి సంబంధించి ఎలాంటి కేటాయింపులు అయితే జరగలేదు. ఇక బకాయిలు, డిఏల మాట ఏమిటి అంటూ కూడా ఇక్కడ ఉద్యోగులందరూ కూడా ఆరోపిస్తున్నారు. ఇక పీఆర్సీ ఆశలపై నీళ్లు. ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ అమలు చేస్తామని, అలవెన్స్ పేమెంట్స్ పై కూడా పునఃపరిశీలన చేస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చినప్పటికీ 10 నెలలైన పీఆర్సీ గురించి అసలు మాట్లాడకపోవడం, గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన పీఆర్సీ చైర్మన్ చేత రాజీనామా చేయించారని ఉద్యోగులు అయితే గుర్తు చేస్తున్నారు. తక్కువ జీతాలు పొందే అవుట్సోర్సింగ్, కాంట్రాక్ట్, కన్సాలిడేటెడ్ ఉద్యోగులకు ప్రభుత్వ పథకాలు వర్తింపజేస్తామని మేనిఫెస్టోలో చెప్పినా అది అమలుకు నోచుకోలేదని, తుదకు చిరుద్యోగులు కూడా దగాకు గురయ్యారని ఉద్యోగ వర్గాలు అయితే ఆందోళన చెందుతున్నాయి. ఇక వాలంటీర్లకు గౌరవ వేతనం 5 నుంచి 10,000 పెంచుతామని మేనిఫెస్టోలో మాట ఇచ్చి కూటమి ప్రభుత్వం మాట తప్పిందని చెప్తున్నారు. ఉద్యోగుల విషయంలో కూడా అలా చేయదనే గ్యారంటీ లేదనే అభిప్రాయం ఉద్యోగ వర్గాల్లో వ్యక్తమవుతుంది. 26,000 కోట్ల బకాయిలు, 2 డిఏలతో పాటు ఐఆర్ కోసం ఉద్యోగులందరూ ఎదురు చూస్తున్నారని, మరి వీటి గురించి బడ్జెట్లో కేటాయించకపోవడం ఇది చాలా అన్యాయం అని చెప్పేసి, మరి సిపిఎస్ రద్దు, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్ ప్రకారం ఉద్యోగాల నోటిఫికేషన్లు, తర్వాత అదేవిధంగా డిఎస్సి, ఈ విధంగా అనేక విషయాల్లో కూడా ఈ బడ్జెట్ ఎలాంటి కేటాయింపులు జరగకపోవడం చాలా అన్యాయం అని చెప్పేసి ఇక్కడ అందరూ కూడా కోరుకుంటున్నారు. మరి ప్రభుత్వం ఈ బడ్జెట్ సమావేశంలో ఒకసారి పునరాలోచించి మరి ఉద్యోగులకు సంబంధించి పీఆర్సీ, పెండింగ్ డిఏలు, మధ్యంతర భృతికి సంబంధించి కొన్ని నిధులు కేటాయించి ఈ బడ్జెట్ను సవరించి నిధులు కేటాయించాలని చెప్పి ఉద్యోగ సంఘాలు అందరూ కూడా డిమాండ్ చేస్తున్నారు. సరే ఏది ఏమైనా సరే ఉద్యోగులకు ఖచ్చితంగా ఈ ఉగాది లోపు ఒక కీలకమైన ప్రకటన చేయాలి. ఆర్థిక సమస్యల పరిష్కారం కోసం పెండింగ్ డిఏల విడుదల కానీ, తర్వాత పీఆర్సీ కమిషన్ అయితే వెంటనే ఏర్పాటు చేసి మధ్యంతర భృతి కూడా మరి ఈ ఉగాదిలోపు ఖచ్చితంగా ఇవ్వాలని చెప్పేసి అందరూ కూడా కోరుకుంటున్నారు. ప్రస్తుతం అయితే ఉద్యోగులు, పెన్షనర్లు, ఉపాధ్యాయులందరూ కూడా ప్రభుత్వం మీద చాలా అసంతృప్తిగా ఉన్నారు. ఎన్నో ఆశలతో మరి ఓట్లేసి గెలిపించుకున్న తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కూడా మరి గత ప్రభుత్వం లాగానే వ్యవహరించడం పట్ల అయితే చాలా గురుగా ఉన్నారు. పీఆర్సీ, డిఏ ఏరియర్స్ బకాయిలు ఉన్నాయి. వాటన్నిటిని సకాలంలో ఇవ్వాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా? ఈ బకాయిలను ఎగ్గొట్టేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తుందా? మరి ఈ బకాయిల చెల్లింపులకు ఎంత కేటాయిస్తున్నారో బడ్జెట్లో ఎక్కడా చెప్పకపోవడం మరి ఈ సందేహాలకైతే తావిస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ఇప్పుడు జరిగే బడ్జెట్ సమావేశాల్లో మరి ఉద్యోగుల సమస్యలన్నింటినీ పరిష్కరించి మధ్యంతర భృతి వెంటనే ప్రకటించాలని చెప్పేసి కోరుకుంటున్నారు. విష్ ఆల్ ద బెస్ట్. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవుతుండండి. వీడియోస్ అయితే లైక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ.